హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. మీడియం సైజ్ కట్ట కొత్తిమీర తీసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా రూట్స్ నుండి కొంచెం కాడల వరకు కట్ చేసుకొని మిగిలిందంతా వాష్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్‌ని హీట్ చేసుకొని 2 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని 6-7 మెంతులు వేసుకోండి. పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని పప్పులు, ధనియాలు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాక మీరు తినే కారంని బట్టి ఎండుమిరపకాయలైనా, పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకొని నేను ఇక్కడ 9 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ పప్పులు పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి తీసి పెట్టుకోండి. ఇదే ప్యాన్ లో మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న టమాటాలు 3 రఫ్ గా చాప్ చేసి వేసుకుంటున్నాను. చిన్న చింతపండు పీస్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే టమాటాలు, చింతపండు సాఫ్ట్ గా మగ్గిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర పచ్చడి ఎలా రెడీ అని చూడాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 2.